పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. భయమును బాధను ఒంటరితనమును, భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా, నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, సంఘ బిడ్డలారా, ఇప్పుడు మనం యేసు ప్రభు యొక్క మరి శిలువ శ్రమల ధ్యాన కాలంలో ఎన్నో శుక్రవారం ఉన్నాం? 5 శుక్రవారం. గత వారంలో 4 శుక్రవారాల గురించి దాని గురించి ప్రబోధన చేయడం జరిగింది. దిక్కులేని చెప్పాం, 4 దిక్కులే. యేసు ప్రభు శిలువుకి కొనలు ఆ మూలాలు ఎన్ని ఉన్నాయి? 4. అర్థమేం చెప్పింది? అందుకే ఈనాడు యేసు ప్రభు పడినటువంటి బాధల్లో 5 గాయాల యొక్క ఉద్దేశం ఏంటి? చాలామంది యేసు ప్రభు పంచగాయాలు, 5 గాయాలు, చెల్లి మీద ఆడాడని చెప్పి అసలు ఎందుకు గాయాలు ఆయనకి 5 గాయాలు పడినయ్యే అనే విషయాన్ని 5 మాటలు మీరు ఒక్కొక్కరు చదవమంటాను, మీరు అర్థం చేసుకోండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎన్ని గాయాలని చెప్పాను? చెప్పండి అమ్మా, గట్టిగా అంటారు. ఎన్ని గాయాలు? మీద గాయం కదా అమ్మో అంటున్నాం లేదా? ఆ పిల్లకి ఎంత గోరు పెంచుకుంటుంది అంటే గిన్నీస్ బుక్లు ఎక్కాలని. కష్టమని దిగిందానికి ఎలా ఉంటుంది చెప్పమ్మా? అల్లాడిపోతుంది. గిన్నీస్ బుక్లు ఎక్కాలని గోరు పెంచుకుంది ఆవిడ. ఎక్కడి నుంచి అక్కడ చీలిపోయింది ఆవిడకి. ఎంత బాధ అవుతామా? ఏడవద్దు, సారీ సారీ అని సారీ చెప్పి అంటే ఆవిడ బాధ ఉంటుంది లేదా? ఆ పక్కన ఆవిడ వెళ్ళి ఆ తల్లికి చెప్పిద్ది, ఆవిడకి బుద్ధి జ్ఞానం గోరెందుకు పెంచుకొని నీకెందుకు గుచ్చుకుంది అని బాధపడ తల్లి చెప్తుంది. ఎందుకు చెప్తానంటే యేసుప్రభు పడినటువంటి బాధలు, కష్టములన్నిటి కూడా అర్థం చేసుకోవాలి. పంచి గాయాలు శిలువ పైన వేలాడుతున్న క్రీస్తుకి ఆ గాయాలు దేనికి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి మనం చూసినట్టయితే ఆది కాండం 2వ అధ్యాయంలో మన దేవుని వాక్యం 2వ అధ్యాయం 7వ వచనం పల్లవి 2:7. 2వ అధ్యాయం 7వ వచనంలో అప్పుడు దేవుడని యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువు ఊదెను. మానవుడు జీవము గలవాడు. ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొట్టండి. మొదటి కార్యం దేనికంటే ఆదాముని మట్టితో చేసిన మట్టిని తీసి మనిషిని చేశాడు. మట్టిని చూసి ఏ చేతితో తీశాడో మట్టి ఆ చేతికి గాయం కలిగింది. అందుకే అంటాడు ప్రవక్త యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో దేవుని వాక్యం మనకు చూస్తున్నాం. యెషయా గ్రంథం ఆయన పడినట్టు బాధల్లో మనం చూస్తున్నాం. 10వ వచనంలో అయినను అతని బాధాభరితం చేయవలనని నా సంకల్పం. అతడు తను తానే పాప పరిహార బలిగా చేయగా అతడు దీర్ఘాయుష్ని పడిసి పుత్ర పవిత్రను చూస్తున్నాం. అతని ద్వారా నా సంకల్పము నెరవేరు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందుకనే ఆ సంకల్పం నెరవేర్చడానికి రక్షణ ప్రణాళికలో దేవుడే మనిషిగా పెట్టాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, లూకా 19 అధ్యాయం 10 అంటున్నాడు ప్రభు ఏమని? లూకా 19వ అధ్యాయం 10వ వచనంలో మనిషి కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చినాడు. ప్రైజ్ లార్డ్. అందుకే వచ్చాడు అంటారు. ఆనాడు మట్టి తీసుకుని ఎవరు చేశాడో ఆదాము చేసినందుకే మొదటి గాయం. రెండవది ఏంటంటే మనం చూస్తున్నాం ఆది కాండం 2వ అధ్యాయం 21వ వచనం. ఇది చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలి మనిషి. 2వ అధ్యాయం 21వ వచనం
దేవుడని యావే నరుని గాఢ నిద్ర పోవునట్లు చేశాను. ఆ నరుని గాఢ నిద్రను పోవునట్టు చేశాను. అతడు నిద్రపోయినప్పుడు ఆయన అతని పక్కటెముకను ఒక దానిని తీసి ఆ పక్కటెముకలు ఒక దాన్ని తీసి ఆ చోటుని మరలా మాంసంతో పూడ్చారు. ప్రైజ్ లార్డ్. రెండో పని ఒకటేంటమ్మా? మట్టితో ఆదాము. రెండవది ఆదాముకి గాఢంతో కలిపి చేసి ఆదాముకి ప్రక్కటెముక తీసి అవమని చేశాడు. అందుకే రెండవ గాయం. ఎంత పని తీసుకున్నాడు చూసారా? ఇది అర్థం కావాలి. ఎందుకు సిలువ క్రాస్ ఉంటుంది, సిలువ చర్చిలు అంటే దీనికి చాలా ప్రణాళిక ఉంది. మనుషులను రక్షించడానికి దేవుడు వేసుకున్న ప్రణాళిక సిలువ మార్గమే. అది సిలువ మార్గం, జీవ మార్గం. అందుకే నాకు చాలామంది సిలువ మార్గం వెంబడించలేకపోతున్నారు, సులువు మార్గం చూసుకుంటున్నారు షార్ట్కట్లో. అర్థమైందా? అర్థం చెప్పేది. గంధపు చెట్టుని గొడ్డతో నరికి కొద్ది సువాసన, అలాగే సిలువ శ్రమ ధ్యానం, ఈ 14 స్థలాలు ఈ ధ్యానం చేయటం వల్ల మనం ఎంత భక్తులకి ఉండటానికి, ఏకాగ్రత ముందుకు సాగటానికి ఈ శక్తి చాలా అవసరం. అందుకే మొదటగా ఆయన ఆదాము చేశాడంటే మా నాన్న చేశాడు. చప్పలు కొట్టండి. అలాగే రెండవదిగా స్త్రీని చేశాడు. స్త్రీ అంటే చర్చిలో చాలామంది ఎక్కువే స్త్రీలే ఉంటారు. పురుషులు ఉంటారమ్మా? పురుషుంటారు, డ్రాప్ అయిపోతారు. ఎవరుంటారు చర్చిలో? వీళ్ళే ప్రార్థన చేస్తారు, వీళ్ళే పాటలు పాడుకుని వీళ్ళే వాక్యం అనుకుంటారు. మన చర్చిలో అప్పుడు మగవాళ్ళు ఉంటారు, కొన్ని చర్చిలు అలా ఉంటారు. ఎక్కడో నేను స్కిన్నర్పురం అని వెళ్ళాను ప్రార్థనకు ఒకసారి, చాలా కాలం కదా. అందరు చర్చిలో మగవాళ్ళు ఉన్న, ఆడవాళ్ళు లేరు. ఎవరు లేరు? మగవాళ్ళే ఉన్నారు. ఏంటి బాబు అంటే మా పిల్లలకి వాళ్ళకి భోజనాలు ఉంటారు ఆడవాళ్ళు. మా చర్చి అంతా కూడా మేము మగవాళ్ళే ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. కానీ వాక్యం బాగా విన్నారు, ప్రార్థన బాగా చేశారు వాళ్ళు మగవాళ్ళు. మరి సంతోషమే కదా. ప్రైజ్ లార్డ్. ఎందుకని కారణం? ఎందుకు ఆడవాళ్ళు రావటం లేదు, ఆడవాళ్ళు వద్దన్నారంటే ప్రభువు ఏమన్నారంటే, అమ్మ నా కోసం కాదు మీకోసం అది ఇంటికాడ ఉన్నారంటే మేము చక్కగా వచ్చి వాక్యం వింటారన్నారు. చప్పలు కొట్టండి. అందుకని ఆదామును చేసినందుకు ఆ గాయం పడింది కదా. మరి పురుషులు ఉండాలి. కుమార్ అర్థమైందా? లేకపోతే ఆయన డ్రాప్ చేసినట్టే. మమత నువ్వు కూడా తలకాలోపం కాదు, రక్షించుకోండి. భర్త మీరు కూడా ట్రై చేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే పెళ్ళి అయిందో, ఎప్పుడైతే ఊరేగారో, ఇద్దరు కలిసి ఎంతమంది ఊరేగారు? గొప్ప కొడుకులు వేసుకున్నామా? ఆయన కిళ్ళీని ఇచ్చినప్పుడు కిళ్ళీ తిన్నావు, కొబ్బరి పండు తాగి చాలా చక్క తాగావు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసావు, నా భర్త అన్నావు, నా భార్య అన్నావు, ఏడు మరి భర్త ఏడి అడుగుతున్నాను నేను. అంటే భర్త అంటే ఏంటి? పనికి వెళ్తాం, డబ్బు తీసుకొస్తాం, సరుకులు తీసుకొస్తాం, ఇంట్లో నీ అవసరాలు తీర్చడానికేనా? మరి ఆయన కూడా దేవుడు ఏమిచ్చాడో? ఆత్మనిచ్చాడు. ఆయన కూడా ఆత్మరక్షణ కావాలి. అందుకే నాడు ముందు ఆదాము చేశాడు దేవుడు, తదుపరి అవమని చేశాడు. ప్రైజ్ లార్డ్. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 7:1 మనం చూస్తున్నాం. దేవుడు నోవాతో, ఈ తరం వారిలో ఒక్కడవే నీతిమంతుడివి కావున నీవు నీ కుటుంబం వాడలోకి నీవు నీ కుటుంబం వాడలోకి వెళ్ళాలన్నాడు. ప్రైజ్ లార్డ్. వాడలో ప్రవేశించండి, వెళ్ళండి. అందుకనే దేవుని యొక్క మన కుటుంబంలో ఒక యజమాని, అతడు చర్చికి రాకపోతే నీవు ఇంట్లో ఎవరు రానట్టు లెక్క. అతను చెప్పేది అతను మార్చలేదు కాబట్టి, వ్యక్తిని మార్చలేకపోయావు కాబట్టి నీవులో దేవునికి ప్రణాళిక నెరవేరినట్టు కాదు. అందుకే నాడు ఆదాము నుండి అవమని చేశాడు, కానీ అవమ నుండి ఆదాము చేయలేదు. నీ ఇంటికి వెలుగు ఎవరంటే భర్తే. ఒక్కొక్కసారి ఓ తల్లి చనిపోయిందనుకో, ఆ ఇంటోడికే బాధ. కానీ తండ్రి చనిపోతే ఇంటి వంశం అంతా కూడా చీకటి అయిపోయినట్టు. చప్పలు కొట్టండి. అందుకనే భర్త మరి భార్య ఇద్దరు కూడా దేవుని బిడ్డలేదు. అందుకే ఇద్దరిని ఆశ్రయించాడు, ఒకరిని ఆశ్రయించలేదు. చూడు ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 26 నుండి 1వ అధ్యాయం 26వ వచనం నుండి అక్కడ మనం చూసినట్టయితే ఆదాము అవ్వలు ఇద్దరు కూడా దేవుడు ఆశ్రయిస్తున్నాడు. ఎలా? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయదువి, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను,
సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఆ భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురు కాకనియు ఏలుదురుగా కనియు పలికెను. ఆ దేవుడు దేవుడు తన స్వరూపమందు తన స్వరూపమందు నరుని సృజించెను. నరుని సృజించదను దేవుని స్వరూపమందు దేవుని స్వరూపమందు వారిని సృజించెను. వాని సృజించాను స్త్రీగాను స్త్రీగాను పురుషులుగాను ఆ. వారిని సృజించెను. చప్పలు కొట్టనమ్మా. కాబట్టి ఆదాము నుండి అవమానం చేశాడు. ఒక్క మనిషిని రెండుగా అంటే కుటుంబంగా వాళ్ళు ఉండాలని. అందుకని ఆదాముని డ్రాప్ చేసేసి అవమానం వచ్చినట్టయితే నిండుదనం కాదు. ఆలోచించాలి ప్రతి స్త్రీ కూడా. అందుకే దేవుని వాక్యము తెలియపరచబడుతుంది. దానికి ఎందుకు గాయాలు? ఇంకా గాయాలు రేపుతున్నారు. గాయాన్ని ఇంకా బాధ గురి చేసేలాగా దేవుడిని రెచ్చగొడుతున్నావు, బాధ పెడుతున్నావు. అందుకని మొదటి వ్యక్తి ఎవరో ఆదాము, రెండో ఎవరో ఫస్ట్ స్టెప్, రెండో స్టెప్ నీది అంతే. అందుకే ప్రభు ఏమన్నాడు, అమ్మ నా కోసమే కాదు మీకోసం, మీ బిడ్డలు, మీ కుటుంబీకులందరూ కూడా నన్ను తెలుసుకోవాలని చెప్పడానికి ఆయన శిలువను మోసినప్పుడు ఇచ్చిన సందేశం అదే. అందుకనే మరి ఆదాము కొరకు ఒక గాయం, అవ్వమ్మ కొరకు గాయం. ఇదిగో కుడి చెయ్యి, ఎడమ చెయ్యి. అందుకనే పురుషుడికి స్త్రీకి చూసారా, ఫోటో దిగినప్పుడు ఏ పక్కన ఉంటుంది స్త్రీ? ఏ పక్కన? ఈ ఫోటో దిగటం మీరు ఏ పక్కన? ఎడమ పక్కన. ఎందుకు ఉండాలి ఎడమ పక్కన అంటే? గుండె పక్కన ఉందే, అది ఆ గుండె లాంటిది అనమాట ఆవిడ. అతను చెప్పేదే ఆమె సలహా, ఆమెకు ప్రయత్నాలు, వారి తలపు ఉద్దేశాలు నెరవేరకపోతే ఏడుపు మొగారంటి కూర్చుంటారు ఆడవాడు. అవన్నీ ఆవిడ ద్వారా జరుగుతూ ఉంటే చకచక రైలు బడిలోకి పరిగెత్తారు ఆడవాడు. కాదన్నాడా చేసుకో, ఎవడు చదువుతాడు సంవత్సరం అనేవాడు సీలు కూడా ఉండాలి. ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ ఆదాము ఫస్ట్ స్టెప్, తర్వాత అవము. ఈ ఆదాము అవను జనరేషన్ వారికి పుట్టిన పీడలు, ఆవిడ సంతానం వాళ్ళ కొరకు దేవుడు 3 గాయాలు ఎన్నుకున్నాడు. చూడొక్కసారి ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 5. ఎలాగున్నారు వాళ్ళు పుట్టిన జనరేషన్? భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయారు. వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలనని తలంచుచుండిరి. ఇది చూసి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందుకు సంతాపం పొందెను, గుండెలో హృదయంలో నొచ్చుకున్నాడు. చప్పలు కొట్టండి అమ్మా. అదే డొక్కలో బళ్ళెపోటు. ఆ డొక్కలో బళ్ళెపోటు అంటే ఇదిగో ఆదాము వాళ్ళు పుట్టిన ఎన్ని ప్రజలు ఉన్నా కానీ దేవుని మాట వినకుండా వాళ్ళ ఇష్టాసాన్ని ప్రవర్తించినప్పుడు దేవునికి గుండెపోటు వచ్చింది. అది హార్ట్ అటాక్. అతను చెప్పేదే మొదటగా హార్ట్ అటాక్ వచ్చింది దేవుడికేనంట. ఆకాశమా ఆకాశమా ఆలకించుమా, కోపమే చెవియొగ్గుమా, ఆవేదన వివరించన, ఆవేదన వివరించన, సంతాపముతో నిండి నా హృదయం, సంతాపముతో నిండి నా హృదయం, నా పిల్లలే అని ప్రేమతో పెంచితిని, గొప్పగా చేయగా తలచిని వారిని తిరుగుబాటును చేయచు నన్ను సేవించిరి. ఏమని వివరిస్తూ నా బాధను, ఎవరికి వివరిస్తూ నా వేదన. ప్రైజ్ గాడ్. ఎవరు చెప్పుకోవాలి నా బాధ అంటారు? సాక్ష్యం ఎవరంటే ఆకాశం ఆలకించి భూమి, వాళ్ళిద్దరికీ మనకి ఆధిపత్యం ఇచ్చాడు దేవుడు. అందుకే నాడు మన స్థలాలు, మన భూమి, మనకున్న చోటు మనశ్శాంతి ఇవ్వలేకపోతేనే ఒకసారి సంతోషం ఉండలేకపోతే కారణం ఏంటంటే ఏదో దోషం ఉంది. ఆ దోషం ఏంటంటే దేవుని మాట వినకపోవటం, దేవునికి లోబడకపోవటం, దేవుడు ఒకటి చెప్తే ఒకటి నేర్చుకోవటం, వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం జీవించడం. అందుకే నాడు మనకున్న భూమి, మనం నిద్రించే స్థలం, మనం పడుకుంటున్నాం నిద్ర సంపూర్తి కళ్ళారా నిద్రలేదు చాలామంది. కారణం ఏంటంటే మనిషి చేసిన దోషం, మనిషి చేసిన పాపం. అందుకే ఈనాడు
దేవుని మాట వినకుండా వాళ్ళ మనసులో ఇష్టానుసారం ప్రవర్తించినందుకు. అందుకే అంటున్నారు రోమా పత్రిక 1:28, రోమిలకు రాసిన లేఖ 1:28, 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు ఏమని. 1:28 రోమా పత్రిక 1:28లో దేవుని కూర్చిన సత్యమగు జ్ఞానముని వారు తమ మనసులో ఉంచుకొనలేదు కనుకనే చేయరాని పనులు చేయుటకు దేవుడు అది కాబట్టి చెప్పింది అంటే ఏం చేస్తాడు, భ్రష్ట మనసుకు నాశనం చేసి ఆ దురాత్మ ఆ దుశ్శక్తికి ఛాన్స్ ఇస్తున్నారు. మంచిని నేర్చుకోండి, మంచిని పెంచండి, మంచిలో ఉండమని దేవుడు కోరుకుంటుంటే ఈ దుష్ట ఆలోచనతో డ్రాప్ అయిపోతే ఎవరు నష్టం. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది. అందుకని హృదయంలోనే నిలుచుకున్నారు. ఆ చేతిలో ఉన్నటువంటి అరిచేతిలో కుడి చేతిలో శీల నాటారు, ఎడమ చేతిలో శీల. కారణం బాధ్యులు ఎవరమ్మా కారణం? అది ఆ శీలలకి కారణం ఎవరో అది ఆదామవలకి మనం చూస్తున్నాం. ఒకసారి దేవుని వాక్యం చూసినట్టయితే ఆయన బలమైన మాటలు తెలియపరుస్తున్నాడు. రోమా పత్రిక 5వ అధ్యాయం 12 వచనం. రోమా పత్రిక 5:12 కనుక ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకమును ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణం వచ్చాను. దాని ఫలితముగా మానవ జాతి అంతటికి మరణం ప్రాప్తించింది. అందుకే ఆదామానికి ఇది వరకు మరణం లేదు. ఎప్పుడైతే దేవుడు తినవద్దని పండు తిన్నారో, సైతాన్ చెప్పిన మాట విన్నారో, ఆ ఆదాము తిన్న పండు వలన, ఆదాము చేసిన పాపం వలన నరజాతి మానవ జాతికి అంతటికి కూడా మరణం ప్రాప్తమైంది. అలాగే మనం చూసినట్టయితే మరి స్త్రీతోనే పాపం ప్రారంభమైందని సులోమాను మరి శిలాపతి యేసు జ్ఞాన గ్రంథంలో ఈ వాక్యం మనకు దొరుకుతుంది. 25వ అధ్యాయం 24వ వచనం. 25:24 శిలాపతి యేసు జ్ఞాన గ్రంథం 25:24 పాపము స్త్రీతోనే ప్రారంభమైంది, ఆమె మూలమున మనమందరమే అది ఏమైంది, చావవలసినది అనమాట, చచ్చిపోవలసి వచ్చిందంట. మరి చదవచ్చున పాపము ఆ స్త్రీతోనే ప్రారంభమైంది, ఆమె మూలమున మనమందరం కూడా చావవలసి వచ్చినదే. సో కాబట్టి ఆవిడ వలన వచ్చేసిందంట. ఆదాము యొక్క నరజాతి మానవ జాతి అందరికి కూడా వచ్చింది. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే అవ్వం వల్ల అన్ని ప్రజలు కూడా బాధకు గురయ్యారు. స్త్రీతోని ప్రారంభమై ప్రైజ్ లార్డ్ అర్థమవుతుందమ్మా. మొదటి గాయం ఏంటి? ఎవరికే? ఆదాము చేసినట్టు. రెండో గాయం ఎవరికే? అవ్వమ్మ చేసినట్టు. మూడో గాయం ఎవరికే? ఈ ఆదాము పుట్టిన జనరేషన్ వాళ్ళు ఇష్టాసారి ప్రవర్తించినప్పుడు అది బళ్ళిపోటు, హార్ట్ అటాక్. అది ఎక్కడ చూపించాడు? అది చూపించ కొన్ని వేల సంవత్సరాలు అయింది ఇలా పొడిచారని చెప్పడానికి. చూడు యోహాను 19:34, యోహాను 19:34 అక్కడ మనం చూసినట్లయితే అయితే సైనికులు ఒకడు ఆయన ప్రక్కని బళ్ళెంతో పొడిచాడు, వెంటనే రక్తము నీరు స్రవించిందంట. చూసారా? వెంటనే వచ్చేసింది. అంటే ఆదామవల జనరేషన్ ఈ మానవ కోటి చేసిన దోషాలు పాపాల వలన తన గుండెకే చిల్లు పడింది, గుండెకే గాయం పడింది అనే సత్యాన్ని బైబిల్ చాటి చెప్తుంది. అందుకే నాడు ఎక్కడ చూసినా పాపమే. స్త్రీ పురుషులు అందుకు కూడా అనేక పాప ఆలోచనలు, పాప తలంపులు, మంచి చూడతాలా, మంచి ఇష్టపడతాలా, ఆ బైబిల్ చదవలేకపోతున్నారు. బైబిల్ సంబంధించి ఇంకా ఏం తెలుసుకోవాలని చదవలేకపోయి. అయితే లోకం టెక్నాలజీ అంతా కూడా అన్నీ కూడా వచ్చేతను నిద్రపోయేదే లేచినదే. కొంతమంది ఆ సెల్ పట్టుకుని మొహం కూడా సరి కడుగుతారా? అతను చెప్పేదే ఏదో చక్కగా తెల్లగా ఉండే పళ్ళు చాలామంది ఇప్పుడు ఎలా ఉన్నాయి, అది పోతున్నాయేమో దాంట్లో చల్లయ్యే దాటిపోతున్నాయని వాళ్ళ మొహం కూడా కడుక్కోకుండా లేకపోతే అక్కడ ఎదుర్కొన్నెట్టి అలా కడుగుతూ ఉన్నారు. ఎంత దోషం, ఎంత పాపం. అందుకే నాడు నిద్ర కూడా పోతారు. రాత్రి ఎప్పుడు మోగుద్దో తెలవదు. రాత్రి అంతా మాట్లాడుకోవచ్చు అన్నారు కదా సైతం అని. పాపం ఏమర్థమైందా? దాంట్లో విడుదల అవుతుంది, సెల్లో కూడా పాపం బయలుదేరుతుంది. అందుకని చూసారా ఎంత రెచ్చిపోతుంది పాపం.
అందుకే పాపం జీతం మరణం. మంచి విషయంలో ఆతృత లేదు, మంచి విషయంలో. అందుకని పాపం ఎక్కువ అవుతుంది. హత్యలు, నరహత్యలు ఇవన్నీ కూడా ఎందుకు ఉంటుంటే మనిషి తెలుసుకోకపోవడమే. అందుకే నాడు ఆలోచించాడు, ఆ హృదయంలో గాయం మానవ జాతి ప్రజలందరూ. అలాగే ఈ మానవ కోటి ప్రజలు దేవునిలో నడవకుండా పాపానికి పరిగెత్తుతున్నందుకు చూడు, మరి దేవుని వాక్యం చూస్తున్నాం. పాదాలు, 2 పాదాల్లో 2 గాయాలు పడిపోయాయి. రోమాపత్రిక 3వ అధ్యాయం, రోమాపత్రిక 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం తెలియపరచబడుతుంది. 3:15-16 వచనాలు చెప్తున్నాడు పునీత పౌలు. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనముని వారి మార్గములో ఉన్నవి వారి ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. పాపం చేయటానికి పాపం పరుగులెడతాం, దెబ్బలాడు పరిగెత్తడం. ప్రార్థన జరుగుతుంది, దేవునింటి రాలేరు. ఆ పాదాలు ఇంటికాడ కుదించిపోయి ఇళ్లలో కూర్చుని మళ్ళీ బాధలో కష్టాలు వచ్చినప్పుడు దేవుడని ఆయన అంటూ పరిగెట్టుకుంటూ నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన. ఎన్ని ప్రార్థన ఎవరంటారు ఇక దేవుడు రమ్మన్నప్పుడు రావటంలా, ఆయన పట్టింపు లేదు. నీకు ఆపదలో కష్టాలు వచ్చినప్పుడు నీకు ఉన్నాయి నెరవేర్చుకుని పాస్టర్ గారు ఉన్నాడు అక్కడ కూర్చుని. దేవుడే ఒప్పుకుంటారు అటువంటి వారి గురించి. చూద్దాం ఒక్కసారి. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12 వచనం. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం 3:12 ఏం చెప్తున్నాడు? 3వ అధ్యాయం 12. ఏలైనా మంచివారిని దేవుడు కనిపెట్టుకొని ఉండను, వారి ప్రార్థనని ఎల్లవేళ ఆలకించను. కానీ దుష్టులకు దేవుడు దుష్టు విరోధి. అంతేకా మారమంటే మారినప్పుడు ఇంకా ఆయన గురించి పట్టించుకుంటాడు దేవుడు కూడా. అందుకే ఎంత బాధ జరిగిన, ఇంత వాక్యం ప్రకటిస్తున్నప్పుడు కూడా మనుషులు మారకపోతే దేవుడు క్షమిస్తాడా? మాన్యులు కూడా క్షమిస్తాడు. అయ్యా తెలుసు తెలుగు అతను తప్పిదా చేసేందుకు క్షమిస్తాడు. ఇంకా మొండిగట్టలాగా ఉంటే ఎంతవరకు దేవుడు అటువంటి వాడు ఏమన్నాడు బైబిల్లో? యెషయా గ్రంథం 65 అధ్యాయం 2వ వచనంలో, యెషయా గ్రంథం 65:2, 65వ అధ్యాయం 2వ వచనంలో, 65:2, 65వ అధ్యాయం 2వ వచనంలో, నేను నిరంతరం చేతులెత్తి ఈ ప్రజలు నా చెంతకి ఆహ్వానించుంటుని, కాని వారు ఎవరు? వాళ్ళు మొండోళ్ళు. కత్తి దెబ్బలాడతారు, కత్తి మంచి మాటలు రావు. వాళ్ళు ఏమంటున్నారు బైబిల్లో? మొండి జాతి. అమ్మా, మొండివారై దుష్కార్యం చేశారు. అందుకే నాడు ఈ 2020వ సంవత్సరంలో ఈ పరిశుద్ధ దినాల్లో 5వ శుక్రవారం మనలో ఎంతవరకు మొండితనం ఉంది? మోగసాయి పెట్టి దేవునికి అవసరంలా, ఉన్నది ఉన్నట్టుగా దేవుని బిడ్డలుగా ఆయన ప్రభు దగ్గర జీవించడమే. యథార్థవాది లోక విరోధి. సత్యం మాట్లాడంటే జనం ఉలిక్కి పడతారు. అర్థం చెప్పేది. అందుకని ఇక్కడ మరి దేనికి పరిగెడుతున్న పాదాలు? దేవుని సన్నిధికి రావటం అంటే పాదాలు రావటంలా. నీ పాదాలు రాకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? ఇక్కడ ఏమన్నాడు? చెడుని చేయటకే పరిగెత్తే బాధలు. చాలా ఇదిగా ఉంది పరిస్థితులు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది. అటువంటి వాడిని ఒప్పుకోడంట. కీర్తన గ్రంథం 15వ దావీదు కీర్తన, కీర్తన గ్రంథం 15 మొదటి వచనం చదివినట్లయితే, ఎవరిని దేవుడు ఇష్టపడ్డు, ఎవరంటే నాకు ఆయనకి ఇష్టం కాదు అన్నప్పుడు చెప్తున్నాడు, ప్రభు నీ మందిరమున వసింపగలవాడెవడు, నీ పవిత్ర పర్వతం మీద నిలవదగిన వాడెవడు, నిందారహితముగా జీవించేవాడు, ధర్మం పాటించేవాడు, హృదయపూర్వకంగా నిజం పలికేవాడు, ఇతరుల మీద కొండెలను చెప్పనివాడు, స్నేహితుని కీడు చేయనివాడు, ఇరుగు పొరుగు వారి మీద నిందలు మోపమైనవాడు, దేవుడు తిరస్కరించిన వారిని అనాధారం చేయవాడు, దైవభక్తులను
గౌరవించువాడు నష్టం వాటిల్లను నష్టము వాటిల్లను తాను చేసిన ప్రమాణములను నిలబెట్టుకునివాడు అప్పిచ్చి వడ్డీ తీసుకొననివాడు లంచం పుచ్చుకొననివాడు నిర్దోషులను అన్యాయం చేయనివాడు ఇట్టివానికి అది ప్రయోజన చెప్పకొట్టండి ఇన్నునే దుర్గుణాలు. అందుకే ఎందుకు చెప్తున్నట్టే ఆయన సన్నిధిలో ఆయన పరిశుద్ధ పర్వత మీద ఆయనకు దేవాలయం ఎవరు నిలబడతాడంటే వాక్యం వినేవాడు నిలబడతాడు. ప్రయోజన ప్రార్థన చేసేవాడు నిలబడతాడు. కష్టములు బాధలు శ్రమ వచ్చినాక నిలబడతాడు. అందుకే యేసు ప్రభు సిలువుపై నిలబడ్డాడు. ప్రయోజన ఆయన నిలబడ్డాడంటే దేవుని పెట్టి నిలబడాలి. చప్పలు కొట్టండి. కానీ మా నిలబడేవాడు పడగొట్టేటకు సైతాను రెడీగా ఉంది. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంకి వెళ్ళినట్టయితే దేవుని వాక్యం మనం నిలబడుతున్నాం కానీ పడగొట్టడానికి సాతాను ఉన్నాడు అంటున్నాడు పరిశుద్ధ పౌలు 12 నుండి. మొదటి కొరింథీ 10:12 నుండి. కనుక తాను చక్కగా నిలబడుతునని భావించు వ్యక్తి పడిపోకున్నట్లు జాగ్రత్తగా ఉండవలెను. మానవులకు సాధారణం కాని ఏ శోధనయు కలుగలేదు. ఏలైనా దేవుడు నమ్మదగిన వాడు నీ నిగ్రహ శక్తిని మించి నిన్ను శోధింపనీయుడు. అంతేకాక శోధింపబడినప్పుడు దానిని సహింపగల శక్తిని నీకు వసగి బయటపడు మార్గమని చప్పలు కొట్టండి. బయటపడే మార్గం ఉందంట. అందుకే నాడు శోధన గురవుతాం. మరి నిలబడేవాడు బలపడేవాడు పడకుండా చూసుకోవాలంట. ప్రయత్నం పడకుండా చూడాలంటే మనిషికి స్ట్రాంగ్నెస్ ఉండాలి. చూడండి, ఆ పిల్ల ఉంది, ఒక బకెట్ కూడా మొయ్యలేకపోతుంది, అక్కడ తప్పుకుని పడిపోతుంది. ఒక బకెట్ పట్టుకుంటే వాటరు రెండో బకెట్ పట్టుకోగలదు. ఈ ఒక్క బకెట్కే నైనా అమ్మ బాబా అంటుంది. ఎందుకని కారణం స్టామినా శక్తి లేక. వాళ్ళ అమ్మ తీసుకొస్తుంది, అలాగే చూస్తుంది గొడ్ల గోపులాగా నీళ్లు. మా అమ్మ తీసుకొస్తుంది, నేను అమ్మ ఎందుకో ఉన్నాను అంటుందా పిల్లనా అర్థం చెప్పేదే. కాబట్టి మనలో స్టామినా శక్తి కలిగి ఉండాలి. దేవుని వాక్యము ప్రార్థన కలిగిన వాడు అన్నింటిలో నిలబడతాడు. అందుకే పడకుండా చూసుకోవాలి. అందుకని యేసు ప్రభు ఆయన 3 గంటల సేపు సిలువ పైన వేలాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకని కారణం చూద్దాం ఒక్కసారి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో 15వ వచనం నుండి మాట్లాడుతున్నాడు. ఈ ప్రభుని దేవుణ్ణి అనంతమైన శక్తిగా దేవుడిగా అందరూ గ్రహించాలని అన్ని గంటల సేపు ఆయన ఉన్నాడు. ఆయన అదృష్ట దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏదైనా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనమైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వముని ఆయన యందు సృజించబడను. సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే, సమస్తమునకు ఆధారభూతుడు. అది కాబట్టి సమస్తానికి అది అన్ని గంటల సేపు అందుకే ఉన్నాడు. చప్పలు కొట్టండి బాబు. అర్థమవుతుందా? రాజేష్, మహేష్ 3 అవర్స్ ఉన్నాడు అక్కడ. ఎందుకున్నాడు? అంత ఆయనే కాబట్టి. మా శైలి అర్థమైందా? ఆమె గోడ గురించి ఎప్పుడు ఏమించారో మాస్టారు చెప్తామంటే అలా వేసినట్టేసి కిందకి జారిపోతాం, వేసినట్టేసి కిందకి జారిపోతాం. ఏమా పోయిన వారం లెక్కలను సరిగ్గా చేయలే, నీకు ఎలా కాదని గోడ గురించి వేయించుకునే మాస్టర్ వేయించుంటారు మిమ్మల్ని. అదే లేకపోతే గుంజి తీపించుంటారు, లేకపోతే మోహాల మీద ఉండమంటారు కొంతమంది. ఎందుకు చెప్తున్నట్టు ఏంటి? కాబట్టి సమస్త మనకి ఆధారభూతుడు 3 గంటల సేపు ఉన్నాడు. చప్పలు కొట్టనమ్మా. కారణం ఏంటంటే అంతా ఆయనే కాబట్టి. అందుకే ఈ సందర్భంలో పునీత పౌలు ఏమంటున్నాడంటే
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. అందువల్లనే దేవుడు దేవుడు ఆయనను అత్యున్నత స్థానములకి లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలనే పరలోక భూలోక పాతాళ లోకమందలి సమస్త జీవులని క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావాలి. ప్రయత్నం. అందుకనే ఆ కుడి కాలు ఎడమ కాలు రెండు ఒకటి అనుసరించేది అంత తగ్గేది. ప్రతి మనిషి కూడా ఆయన వెంబడించాలి, ఆయనతో నడవాలని చెప్పడానికి ఆయన సిలువ పైన 2 పాదాలు గాయాలు. అందుకే ఈనాడు చెప్తున్నాడు సమస్తమనికి ఆధారభూతి. 3 గంటల సేపు ఉన్నాడమ్మా, 1 గంట సేపు గుళ్ళో ఉండలేకపోతున్నారు. అడు తిరుగుతా ఇడు తిరుగుతా వస్తూ ఉంటారు. ఇంటికాడ ఏదో ఆరేసారు. ఇలా గాలిదం వచ్చిందనుకో మొప్పెడితే ఈ బైబిల్ కూడా ఇక్కడ వదిలేసి ఒకటే ఆడు భక్తులాడు. అందుకే నేను చెప్తున్నానంటే యేసుప్రభు ఎన్ని గంటల సేపు ఉన్నాడమ్మా? సత్యవతే 3 గంటల సేపు. మరి గంట సేపు గుళ్ళో ఉండలేకపోతున్నారుగా. అర్థం చెప్పేది. అందుకని ఆలోచించండి. మన కొరకే దేవుడు 2 చేతులు చాపాడు. మన కొరకే ఆయన ఆ 3 గంటల సేపు కూడా 12 గంటల 3 గంటల వరకు అలాగే ఉండిపోయాడు. అందుకని పరలోక భూలోక పాతాళ లోకం అన్ని శక్తులు కూడా వినతులు కావాలంటే సరెండర్ విత్ దమ్ సమస్తం లోబడవలసిందే. ఆరాధనకు యోగ్యుడా ఆది నుండి ఉన్నవాడా, ఆరాధనకు యోగ్యుడా ఆది నుండి ఉన్నవాడా, ఆనందముతో నింపేవాడా, ఆనందముతో నింపేవాడా, ఆశ్చర్యకరుడా నా యేసు రాజా, ఆశ్చర్యకరుడా నా యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా. అందుకే యేసు ప్రభు రాజులకి రారాజు. ఈ లోక సంబంధం రాజులకే మంచి సింహాసనాలు ఉంటాయి. కానీ మనల్ని రక్షించడానికి మనం ప్రేమించిన దేవునికి సిలువే ఆయన సింహాసనం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆయనకున్న ముళ్ళ కిరీటం ఈ లోక రాజులకి అధికారులకి పరిపాలించేసే రాజులకి కిరీటాలు పెట్టి కూర్చుంటారు. కానీ ఈ రాజు అయితే, యేసురాజు అయితే, ప్రభు అయితే ఆ సిలువ పైన ముళ్ళ కిరీటం ఉంది. అంటే అర్థం అందరి సమస్యల్ని బాధల్ని కష్టాలన్నీ కూడా తీర్చేవాడు ఆయనే చెప్పడానికే ఆయనకు ముళ్ళ కిరీటం. అందుకే నాడు ఈ బలమైన మాట, ఈ పంచి గాయాలు ఆయన మన కొరకి ఆ రుధిర ధారలు. అందుకే ప్రతి శుక్రవారం ప్రార్థన జరుగుద్దంటే మనకు దేవుడు మానవులు రక్షించిన దేవుడు శుక్రవారమే ప్రజల్ని రక్షించాడు. చప్పట్లు కొట్టండి. శుక్రవారమే ఆయన మన కొరకు తన రక్తాన్ని, తన జ్ఞానాన్ని, తన తెలివిని, తన సమస్తం ఆల్ సౌందర్యాన్ని మన కొరకి ధారపోసాడు. ఆయన మనకు ప్రేమనిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అందుకే ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందుతుంది, ఆరోగ్యవంతులు అవుతున్నాం. అందుకే నాడు ఈ 5వ శుక్రవారం పంచగాయాలు పడిన దేవుడు. అందుకే ఈ పంచభూతాలు కూడా ఆయనకి ఆరాధన చేయిస్తాయి. పంచభూతాలు అంటే ఏంటి? ఆయన సృష్టించిన సృష్టిలో పంచభూతాలు ఆకాశం, భూమి, గాలి, నీరు, నిప్పు. అందుకే ఇవన్నీ కూడా ఆయనకు ఊడిగించిస్తాయి. ఆయన అధికారంలో ఆయనకు లోబడుతూ ఉంటాయి. అందుకే నువ్వు లోబడుతున్నావా? నువ్వు లోబడకపోతే ఈ లోకములో 2 సాక్షి, ఒకటి ఆకాశం, రెండవది భూమి. ఈ 2 మనకి సమాధానం చెప్తాయి. ఆయన మాటలు, ఆయన మార్గంలో నడిస్తే ఈ భూమికి నీకు బ్లెస్సింగ్. నీవు ఆయన ప్రేమలో నువ్వు జీవిస్తే నిత్యము దేవునికి వరాలు, దీవెనలు పరలోకముని దేవుడు మనకి ఇస్తాడు. ఆ దీవెనలు మనకి ఆకాశం నుండి దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే చెప్తాడు, ముగిస్తాను, యెషయా గ్రంథంలో మనకి 55వ అధ్యాయంలో 10, 11 చెప్పాడు. ఈ భూమి మీదకి వర్షము మంచు వచ్చినట్టుగానే వాన మంచు ఆకాశం దిగివచ్చి అచ్చటికి మరలిపోక
భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి దాని మీద పైర్లు మొలిపించి పంట పండించరు. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఆ నోటి నుండి వచ్చే వాక్కు కూడా ఈ రీతిగానే ఉంటుంది. ప్రైజ్ లార్డ్. భూమి వర్షం నిష్ఫలం కాదు, ఏదో పని చేసి పెడుతుంది వర్షం వస్తే. అలాగే మనిషి కూడా ఏదో పని చేసి పెడుతుంది. అలాగే దేవుని వాక్యం మన హృదయంలో చొచ్చుకుని వెళితే, మన హృదయంలోకి వెళితే మన జీవితమే ఫలాలు, ఆనందం, సంతోషం అన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే బలమైన మాట. ఇంక అయిపోతుంది శుక్రవారం, అలా ఎప్పుడైపోతాయో అంటున్నావు కాబట్టి నా అర్థం చెప్పేది. కానీ విశ్వాసం మన ఇంకా ఉండాలి. ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం జరగదు. కొంతమంది కదమ్మా ఎప్పుడైపోతాయి అమ్మ నోరు పొడిగా చప్పుడు కొట్టేసింది అంటుంది ఒక అమ్మా. అర్థం చెప్పేది. కానీ ఆత్మ మాత్రం సంతోషిస్తుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందుకే బలమైన మాట. వర్షము మంచు ఎలాగైతే ఈ భూమిని కురిసి తన కార్యం సాధిస్తుందో, అలాగే దేవుని వాక్యం ఎవరైతే వింటారో, భక్తిగా వింటారో వాళ్ళకి దేవుడు అన్ని వాడు అనుకున్నది దేవుడు నెరవేరుస్తాడు, వాడు దీవిస్తాడు. అటువంటి విశ్వాసం ఆ పంచగాయాలతో వేలాడి క్రీస్తు మనం సొంతం చేసుకుందాం. దేవుని బిడ్డలకు జీవిద్దాం. ప్రభువైన దేవుడి వాక్యం మన ఉదయం ఫలింప చేయనుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.